వెల్కమ్ టు అనుభవ ఆయుర్వేదం. మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఈరోజు నేను ఒక హోమ్ రెమెడీ చెప్తాను. ఇదేంటంటే ఇక్కడ మనం 4 రకాల మొక్కలను తీసుకుంటున్నాం. ఇది కరివేపాకు ఒక 2 రెమ్మలు. ఇది నీల ఉసిరి. ఈ నీల ఉసిరి ఎలా ఉంటుందంటే చిన్న చిన్న ఆకులు ఉండి ఇక్కడ వెనకాల సైడ్ ఈనకు ఇక ఈ ఆకులు ఉన్నటువంటి ఈనలు ఉన్నాయి కదా, వీటి వెనకాల చిన్న చిన్న కాయలు ఉంటాయి. చిన్న ఉసిరికాయలాగా అది నీల ఉసిరి అంటారు. ఇది బాగా చేదుగా ఉంటుంది. తర్వాత ఇది మునగ ఆకు లేత చిగురు ఆకులే తీసుకోవాలి, బాగుంటుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆకులు అడ్డసరం. మనం ఇంతకుముందు ఒక వీడియోలో ఈ ఆకు గురించి చెప్పడం జరిగింది. ఈ అడ్డసరం ఆకు తీసుకోవాలి. అయితే దీంట్లో ఒక్కొక్క ఆకుకు ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత ఉంది. ఈ కరివేపాకు ఏం చేస్తుందంటే రక్తశుద్ధిని చేస్తుంది, రక్త వృద్ధిని చేస్తుంది, కళ్ళకు మంచిది. దీంట్లో విటమిన్స్ బాగా ఉంటాయి, అమినో యాసిడ్స్ ఉంటాయి, డైజెషన్ బాగా అవుతుంది, కళ్ళకు మంచిది. తర్వాత నీల ఉసిరి ఇది లివర్ మీద బాగా పనిచేస్తుంది. ఏమైనా జ్వరాలు ఉన్నా, జాండీస్ ఉన్నా పనిచేస్తుంది. అట్లానే ఇప్పుడు జాండీస్ ఉంటేనే వాడుకోవాలి దీన్ని అని ఏం లేదు. దీన్ని అప్పుడప్పుడు తీసుకోవడం చాలా మంచిది. డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, లివర్ మంచిగా పనిచేస్తుంది. ఇది మునగాకు. మునగాకు గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదేమో. చాలామంది సోషల్ మీడియాలో బాగా దీని గురించి బాగా సబ్జెక్ట్ తెలుసుకుంటున్నారు. ఇది ఎముకలకు బలము, తర్వాత విటమిన్ ఏ, విటమిన్ సి, తర్వాత అమినో యాసిడ్స్, రక్త వృద్ధికి ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీంట్లో కాల్షియంకు బాగా ఉంటుంది, ఎముకలకు చాలా బలం. తర్వాత ఈ అడ్డసరం ఆకు ఎందుకు పనికి వస్తుందంటే అడ్డసరం అంటే సరము అంటే గొంతు. ఈ శ్వాసకు సంబంధించి గొంతుకు సంబంధించినటువంటి వ్యాధుల మీద ఇది బాగా పనిచేస్తుంది. అందుకనే ఆ సరము అంటేనే గొంతు. ఆ సరంలో ఏమైనా అడ్డంకులు ఉంటే వాటిని తొలగిస్తుంది. అందుకనే మన పూర్వీకులు దీనికి అడ్డ సరము అని పేరు పెట్టారు. అంటే ఇది గొంతుకు సంబంధించి, శ్వాసనాళానికి సంబంధించి, లంగ్స్కి సంబంధించి బాగా పనిచేస్తుంది. ఏమన్నా దగ్గు, జలుబు అట్లాంటి వాటికి ఇది బాగా పనిచేస్తుంది. లంగ్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా ఇది తొలగిస్తుంది. ఈ 4 కాంబినేషన్తో మనం ఏం చేయాలంటే ఈ 4 ఆకులను మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇక్కడ ఈ అడ్డసరం ఆకులను ఇట్లా చిన్న చిన్నగా తుంచేసుకొని ఒక ఇలాంటి గిన్నెలోకి వేసుకోవాలి. మనం టీ చేసుకునే, పాలు కాబెట్టుకునేది ఉంటుంది కదా దాంట్లో. ఇక్కడ ఈ మునగాకునేమో తుంచవలసిన అవసరం లేదు, ఇది ఇట్లానే డైరెక్ట్ వేసేయచ్చు. నీల ఉసిరి కొమ్మని ఇలానే డైరెక్ట్ వేసేయండి. తర్వాత ఈ కరివేపాకు ఇది ఇలా వేసేయండి. వేసి దీంట్లో మనము ఒక 250 ml లేదా 300 ml వాటర్ దీంట్లో పోసేసి దీన్ని మంచిగా చిన్న మంట మీద బాగా ఉడికియాలి. ఇది సగం ఉడికిన తర్వాత, సగం అంటే ఈ వాటర్ అంతా సగం కావాలి. సగం అయిన తర్వాత దీంట్లో మనం తాగడానికి ఫ్లేవర్ కోసం, అంటే దీంట్లో నీల ఉసిరి ఉంటుంది కాబట్టి కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి మనము బెల్లం, కొంచెం మనకు సరిపడా బెల్లం వేసుకొని మంచిగా ఉడగట్టి గోరువెచ్చగా ఉండగా తాగితే మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఏ ప్రయోజనాలకు బాగా పనికి వస్తుందంటే మనం ఇప్పుడు ఈ యొక్క దీంట్లో వేసినటువంటి ఆకుల యొక్క లక్షణాలన్నీ మనం చెప్పాం కదా, ఆయా విధాలుగా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్గా మనం ఎందుకోసం చేసామంటే లైట్గా ముక్కు పట్టేసినట్టుగా జలుబుగా ఉండి కొంచెం ఫీవర్, జ్వరం లక్షణాలు ఉన్నందుకు మనం ఈ కషాయం చేసి ఇవ్వడం జరుగుతుంది. వీటికి బాగా పనిచేస్తుంది. ఒక 3 పూటలు తాగితే చాలు. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, మరుసటి రోజు ఉదయం. ఒక అవసరాన్ని బట్టి మళ్ళీ సాయంకాలం కూడా వాడుకోవచ్చు. 3 పూటలు లేదా 4 పూటలు వాడుకుంటే మనకున్నటువంటి సమస్య తీరిపోతుంది. ఇక్కడ మనం ఎలాంటి మందులు వేసుకునేంత అవసరము, హాస్పిటల్కి వెళ్ళాల్సినంత అవసరము రాదు. ఇది మా యొక్క అనుభవయోగము. దీన్ని మీరు చేసుకొని ఉపయోగించుకోగలరని మనవి. థ్యాంక్ యూ. మా ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు, అంటే కొత్తగా చూసేవాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి.